నరసయ్య గౌడ్ తరఫున ప్రజల్లోకి ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? బూరా నరసయ్య గౌడ్ అంటే అతను ఒక డాక్టరు, ఉద్యమకారుడు. మలి ఉద్యమంలో బీఆర్ఎస్లో ఉండి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ కావాలంటే ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి. ప్రజలు అల్గా గుర్తుపడుతున్నారు బూరా నరసయ్య గౌడ్ మనకు కావాలని. కమ్యూనిస్టులు అయితేంది, కాంగ్రెస్లు అయితేంది, ఇటు బీజేపీ వాళ్ళు అయితే అన్ని పార్టీల వాళ్ళు బూరా నరసయ్య గౌడ్ని కోరుకుంటారు. ఎందుకని సార్, అసలు ఎందుకని కోరుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో చాలా మన బీసీ వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఏ విధంగా ఉండాలనేది అతను ఒక మనకు మోడల్ నడుస్తుంది. బీసీలో బూరా నరసయ్య గౌడ్ అనేది ఒక మనకు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మోడల్ అతను. అంటే బీసీలందరూ బూరా నరసయ్యకు ఓటేస్తారంటారు? 100% బీసీలు కాదు, రెడ్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తి, డాక్టరు, ప్రజలకు సేవ చేస్తాడు. అదే కాకుండా కూడా ప్రజలకు ఏది అవసరమో అది కనిపెట్టి అతను చేయాలనుకున్న వ్యక్తి అతను. భువనగిరి పార్లమెంటుకు ఇంతకు ముందు కూడా బూరా నరసయ్య గౌడ్ ఎంపీగా పనిచేశారు. ఆ నేపథ్యంలో ఆయన ఏం చేశాడు సార్? ఇప్పటిదాకా మా జనరల్ సెక్రటరీ చెప్పాడు. ఏం చెప్పాడంటే మన బీబీ నగర్లో ఇక్కడ ఉన్నాం మనము, ఇక్కడ ఉండే ఆసుపత్రిని ఎయిమ్స్ చేయడం జరిగింది ఆయన నాయకత్వంలో. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం వచ్చింది, పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది. ఇక్కడ పోతే మన భూపాల పెళ్లి దాకా పెద్ద రోడ్డు కూడా తీసుకొచ్చిండు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా మళ్ళా దాన్ని మీరు అడుగుతున్నారు. బూరా నరసయ్య గౌడ్ చాలా ప్రజలకు దగ్గర ఉండబడిన వ్యక్తి, ఎంపీగా పోటీ చేసిండు. అని కొన్ని సందర్భాలలో ఆ రోజు బూరా నరసయ్య గౌడ్ ఓటమి కారణము అదొక భాగం. అది అప్పుడు మేము బీజేపీ కాబట్టి అప్పుడు ఆయన బీఆర్ఎస్ ఉండు, అదొక భాగం. అది దానికి మేము ప్రశ్న అనేది మా దగ్గర లేదు ఇప్పుడు. సో మరి బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో ఎలా ఉన్నాడు? కార్యకర్తలు కాదు, అందరూ సమన్వయం చేసుకుంటూ బూరా నరసయ్య గౌడ్ చాలా ముందుకెళ్తున్నాడు. ఇలా కొంతమంది అనుకుంటారు కానీ బూరా నరసయ్య గౌడ్ అందరి సీనియర్లని జూనియర్లని వివిధ వాళ్ళు చాలామంది పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరి సహాయంతో ఇలా ముందుకు పార్టీ చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య తీరుస్తానని హామీ ఇస్తున్నారు? ఇక్కడ ఉండబడిన సమస్యలకు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ వివిధ వృత్తుల వారు భువనగిరి పార్లమెంట్లో ఉన్నారు. చాలామంది నిరుద్యోగ సమస్య ఉన్నది ఇక్కడ. అసలుకి ఈ బూరా నరసయ్య గౌడ్ ప్రధానమంత్రికి దగ్గర, తప్పకుండా ప్రధానమంత్రి మనకి ఈరోజు తప్పకుండా అవుతున్నాడు. బూరా నరసయ్య గౌడ్ గెలుస్తున్నాడు. ఇక్కడ ఉండబడిన నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఆయన వివిధ రూపాలలో ఇక్కడ తీసుకురావాలని ఐటీ పరిశ్రమ అవుతుంది, వివిధ చేతి వృత్తుల వారికి అవుతుంది, అవన్నీ తీసుకురావాలని ఆయన దగ్గర మేనిఫెస్టో ఉన్నది. అంటే ఆయన ఒక ప్రణాళికను ఆల్రెడీ ప్రణాళికను రూపొందించి అంటే ఎందుకంటే ప్రధానమంత్రి దగ్గర ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా తీసుకెళ్లి ఇక్కడ ఉండబడిన పార్లమెంట్లో ఉండబడిన నిరుద్యోగ సమస్య తీర్చాలని ఆయన మేనిఫెస్టో తెలుపుకున్నది. సో బూరా నరసయ్య గౌడ్ గెలిస్తే ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీరుస్తారంటారు? 100% తప్పకుండా తీరుస్తుంటారు. మహిళలకు ఎలాంటి సంక్షేమాన్ని తేబోతున్నారు సార్? మహిళలకు ప్రధానమంత్రి ఇప్పటికే చాలా పెట్టడం జరిగింది. మహిళలకు 33% కూడా ప్రధానమంత్రి పెట్టడం జరిగింది, రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అసలు ముఖ్యంగా ఇప్పటిదాకా ఎవరు పెట్టండి 33% పెట్టడం జరిగింది. 33% ద్వారా బూరా నరసయ్య గౌడ్ కూడా మిగతా మహిళలను కూడా ముందుకు తీసుకెళ్ళి 100కు 33 మంది పార్లమెంట్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. ఇంతకంటే ఎక్కువ మనకి కావాల్సింది ఏముందమ్మా?